ఇప్పుడు వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి బ్యాంకాక్కి ఇంటర్నేషనల్ ట్రిప్ వేస్తున్నాను. ఇది నా లైఫ్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. సో దీనికి గాను ఫ్లైట్ కాస్ట్ అరౌండ్ నాకు 27,000 సమ్ చేంజ్ పడింది. సో అది వచ్చేసి నేను స్పెషల్గా థాయ్ ఎయిర్వేసే బుక్ చేసుకున్నాను. ఎందుకనంటే నాకు కొంచెం పెద్ద ఫ్లైట్ బుక్ చేయాలని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో ఉంది. సో నార్మల్ కొన్ని నేను ఆల్రెడీ ఎయిర్లైన్స్ ఎక్కాను, లైక్ ఎయిర్ ఇండియా కానీ, ఇండిగో కానీ, విస్తారా కానీ, ఈ ఎయిర్వేస్ ఎక్కాను అనమాట. నేను ఫస్ట్ టైం ఒకసారి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఎలా ఉంటాయో చూద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. సో దీని కాస్ట్ వచ్చేసి నాకు 27,000 పడింది. అండ్ ఇది ఎలా బుక్ చేశానంటే స్కై స్కానర్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. అందులో వెళ్తే మనకు డిస్కౌంట్ కానీ అవి కానీ అన్నీ వచ్చేస్తాయి. సో మనం దాంట్లో కొంచెం కూపన్స్ అవన్నీ అప్లై చేస్తే మనకు వీలైనంత తక్కువలో ఫ్లైట్ దొరుకుతుంది అనమాట. సో మనం వచ్చేసి బ్యాంకాక్ ఎలా వెళ్ళాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏ ప్లేస్ నుంచి అయినా మనకు క్యాబ్ కానీ మనకు టీఎస్ఆర్టీసీ లోకల్ బస్సెస్ ప్రొవైడ్ చేసింది. అక్కడి నుంచి మనం ఎయిర్పోర్ట్కి రావాలి. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు జస్ట్ మీకు చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. లైక్ ఏమని అడుగుతారు అని అంటే, ఒకటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, పర్పస్ ఏంటి. సో జస్ట్ నేనైతే రెండే ఆన్సర్లు ఇచ్చాను. బ్యాంకాక్ వెళ్తున్నాను యాజ్ ఎ టూరిస్ట్గా అని చెప్పేసి, అంతకుమించి ఏం అడగలేదు. జస్ట్ లోపల పంపించేశారు స్టాంప్ వేసి. ఇక్కడ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మనం ఎయిర్పోర్ట్లో వచ్చిన తర్వాత మనకు లాంజెస్ అని కొన్ని ఉంటాయన్నమాట, ప్రీమియం లాంజెస్. సో దీంట్లో మనకు కొన్ని డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ మనకు లాంజ్ యాక్సెస్ ఇస్తాయన్నమాట. సో ఆ లాంజ్ యాక్సెస్లో మనం జస్ట్ నామినల్గా ₹2 ఛార్జ్ చేస్తే మనకు అన్లిమిటెడ్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. ఎంత కావాలంటే అది తినొచ్చు. కావాలంటే ఒకసారి చూసుకోండి, నేను నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను, ఎలా ఉంటుందో చూసుకోండి ఒకసారి. హాయ్ గైస్, పొద్దునే వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి గేట్ నెంబర్ 7 ముందర మనం ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది అనమాట. గేట్ నెంబర్ 7 అయితే ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. అక్కడి నుంచి ఒక బస్సు ఉంటుంది S1 అని చెప్పేసి. ఒకవేళ ఆ బస్సు ఎక్కితే డైరెక్ట్ వాడు కౌసాన్ రోడ్కి దింపేస్తాడు. సో అక్కడ నేను వచ్చేసి మ్యాడ్ మంకీస్ అనే హాస్టల్ ఉంది, అది నేను చాలాసార్లు విన్నాను, బాగానే ఉందన్నమాట. యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చేసిన తర్వాత బాగానే అనిపించింది. అందుకని చెప్పేసి ఆ హాస్టల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఓకే, చూద్దాం ఈరోజు ఏం జరుగుతుంది అనేది. సో అది కాకుండా జస్ట్ నేను అంటే అర్లీగానే వచ్చినాను, 9:30 కల్లా. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే 2 o'clock మ్యాండేటరీ చెక్ ఇన్ అనమాట. అంటే 2కి ముందు వాళ్ళు మోస్ట్లీ అలో చేయరు. సో 2 o'clock మేము వెయిట్ చేయాలి. సో ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి ఇక్కడ దగ్గరలో 11 ఉంది. ఆ రూట్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఫుడ్ చూశాను. అండ్ ఈవెన్ సిమిలర్ ఫుడ్ నాకు ఫ్లైట్లో కూడా పెట్టారు. రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ లాంజ్లో గట్టిగా తిన్నా కాబట్టి నాకు అక్కడ ఫుల్గా ఉంది. సో నేను తినలేదు మోస్ట్లీ అక్కడ, కానీ లైట్గా టేస్ట్ చేసాను అంతే. కానీ నా రికమెండేషన్ అయితే ఒకటే చెప్తాను, మీరు తినే ముందు థాయ్ ఫుడ్ వీలైనంత టేస్ట్ అయితే చేయదండి. టేస్ట్ చేయదండి కాదు, టేస్ట్ చేయండి కానీ స్మెల్ చూడదండి. అంటే మనం స్పెసిఫిక్గా తెలుగు వాళ్ళకు అది స్మెల్
చూసిన తర్వాత అది ఎలా ఉంటుందో చెప్పలేము అది. బట్ ఇప్పటికి వచ్చేసి నేను జస్ట్ రైస్ చికెన్ తీసుకున్నా. ఫస్ట్ ఫుడ్ ఇది నా థాయిలాండ్లో. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. మొత్తం ఫుడ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ అనేది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎలాగోలా ఫుడ్ అయితే కంప్లీట్ చేశాను. ఈ ఫుడ్ ఏంటంటే చికెన్ అనమాట. చికెన్తో పాటు మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రైసు, సెకండ్ వచ్చేసి నూడిల్స్. అండ్ ఆ చికెన్ వచ్చేసి మనకి ఇందులో కొబ్బరికాయ పీసులు వేస్తారండి. టెంకాయ మనం దాతాం కదా, కొంతమంది టెంకాయ నీళ్ళు ఉంటాయి కదా, ఆ టెంకాయ నీళ్ళు లోపల కొబ్బరి వస్తాయి కదా, ఆ కొబ్బరిని ఇందులో వేస్తారు అనమాట. చికెన్లో పచ్చిగా ఉంటుంది. ఫస్ట్ కొంచెం చూడంగానే భయం వేసింది. తినగా నీకు 4-5 ఒక బయట తిన్నాను, కొంచెం ఘోరమే. సెకండ్ ఓకే, థర్డ్ ఓకే, ఫోర్త్ ఓకే, ఫిఫ్త్ అండ్ తర్వాత అలవాటు అయిపోయింది. స్పైసీ లేదు, ఉప్పు లేదు, బట్ ఓకే. ఎందుకంటే కొత్త ఫుడ్ ట్రై చేయాలి, మిస్ అవ్వకూడదు ఇది కూడా. కానీ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఇంకా వేరే ఫుడ్ కూడా చూపిస్తా ఎలా ఉంటాయి థాయిలాండ్ ఫుడ్. Like what is this? What is name of is this a curry or what? Sure. What is this? This is okay, chicken curry. And what about this one? Egg juice. Egg juice. Yeah. And what about this one? Soup pao. Soup pao. Yeah. And what about this one? Tom yum chicken. Pangya chicken. Yes. Okay, nice. I'll try those later. Nice to do omelette egg. Okay, definitely. Okay. ఇక్కడ మ్యాడ్ మంకీస్ పక్కనే, అంటే మ్యాడ్ మంకీస్ హాస్టల్ ఉంది కదా, దాని పక్కనే ఒక మెయిన్ రోడ్ ఉంది. మెయిన్ రోడ్ అంటే షాపింగ్ కూడా అనొచ్చు అండ్ ఒక ఫుడ్ స్ట్రీట్ కూడా అనుకోవచ్చు. ఆ ఫుడ్ టేస్ట్ చేయాలంటే కొంచెం కష్టమే, ఇప్పుడైతే కాదు, బట్ ఖచ్చితంగా నెక్స్ట్ అయితే చేస్తాను. బట్ మీన్ బట్ ఆ ఫుడ్ ఎలా ఉంటుందో చూడండి. బజ్జీలా ఏమో పేరు తెలీదు, అది చికెనే. చేపలు స్మెల్ అయితే భయంకరంగా వస్తుంది. స్వీట్ అనుకుంటా. జ్యూసులు మందరు దొరుకుతాయి, అవి డౌటే. స్మెల్ అయితే చేపలది ఒక రేంజ్లో కొడుతుందంటే. ఇలా పేర్లు కనుక్కుంటే మాత్రం చుక్కలే కనపడతాయి అనుకుంటాను నాకు తెలిసి. కానీ నేను వచ్చింది సమ్మర్లో, ఏప్రిల్ నెలలో. ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు. ఇప్పుడు మ్యాడ్ మంకీలో రూమ్స్ అయితే ఎలా ఉంటాయి. సో నార్మల్ ఇది డార్మెటరీ టైప్ అనమాట, కానీ నీట్గా ఉంది, ఒప్పుకోవచ్చు. ఏసీ బాగానే పెట్టినారు. కానీ ఈ మ్యాడ్ మంకీది కాస్ట్ అయితే చాలా ఎక్కువ. ఈ కాస్ట్లో మనకు లిటరలీ 4 స్టార్ హోటల్లో మనకు అకామిడేషన్ కూడా వస్తుంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను అనమాట వేరే వెబ్సైట్స్లో. అక్కడైతే అసలు ఈ రేట్ కన్నా అక్కడే రేట్ తక్కువ ఉన్నాయి. కానీ ఏమంటే మ్యాడ్ మంకీలో కొంచెం పార్టీ గిటీ గట్టి జరుగుతుంది కాబట్టి నేను దాన్ని ప్రిఫర్ చేశాను. సో నా బెడ్ నెంబర్ వచ్చేసి 4. ఓకే, సో
హే గైస్, మధ్యాహ్నం చెక్ అయిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడిన తర్వాత మంచి ఈత జస్ట్ కొన్ని ఆటలు ఆడుకోవడం తర్వాత కొంచెం అలసిపోయిన తర్వాత పిచ్చ ఆకలిస్తుంది అనమాట. అండ్ అట్లా రోడ్డు మీద వస్తే కొంచెం ఇట్లా కనపడితే సరే షవర్మా కడుపు నిండుతుందా అంటే పర్లేదు, బాగానే ఉంది, ఇది తినచ్చు అనమాట. మధ్యాహ్నంతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్. మధ్యాహ్నం ఏమంటే ఉప్పు కారం ఏం లేదు, మరి ఘోరంగా ప్లెయిన్గా ఉందన్నమాట. మంచి నీళ్ళల్లో లైట్గా అది ఏదైనా సాస్ టైప్ వేసేస్తే అలా ఉంటుందో అలా ఉంది అనమాట. అంతేకాని ఇది కొంచెం టేస్ట్గానే ఉంది. షవర్మా ట్రై చేయొచ్చు అనమాట. వాళ్ళకి అడగాల స్పైసీ కావాలి అని చెప్పేసి, అడిగితే వాళ్ళు ఇస్తారు స్పైసీ ఇచ్చి. చూడండి ఎలా ఉంటుందో, నెక్స్ట్ ఎలా తయారు చేస్తారు అనేది. ఇందాక ఒక షవర్మా తిన్నాం కానీ, అండ్ అక్కడే కొంచెం అంటే ఆ ఏరియా మొత్తం ఏదైతే ఉందో కౌసాన్ రోడ్డు, ఇక్కడ మొత్తం ఫుడ్ మసాజులు అన్నీ మ్యాక్సిమం దొరుకుతాయి. అసలు ఈ స్ట్రీట్ ఎలా ఉంటుందో తెలుసు అసలు, అంత ఇంత కాదు. ఈ స్ట్రీట్ గురించి అయితే మాటలు చెప్పలేము, ఒక రేంజ్లో ఉంది స్ట్రీట్. సో ఇప్పుడు వచ్చేసి నాకు మోస్ట్లీ అంటే వచ్చినప్పటి నుంచి ట్రావెల్ చేసి రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా మళ్ళీ ఈవెన్ పూల్ పార్టీ కూడా జరిగింది. అవన్నీ జరిగే లోపల ఒళ్ళు ఊనమైంది. వాళ్ళు ఊనమైనప్పుడు థాయ్ మసాజ్ అంటుంటే ఇంకా మసాజ్ చేయించుకోవాలనిపిస్తుంది అన్నమాట. సో మోస్ట్లీ ఏదోటి చూస్తాను, మసాజ్ సెంటర్ ఖచ్చితంగా అయితే చేసుకోవాలి. కానీ కొంచెం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా చేయండి కానీ, అంటే మసాజ్ చేసుకోవడం తప్పులేదు కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మసాజ్ చేసుకుంటే మీకు బాగుంటుంది. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తెలుసు అనమాట ఏ విధంగా మసాజ్ అనేది చేయాలని చెప్పేసి. కొన్ని ఫేక్ కూడా ఉంటాయి, వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏముండదు, జస్ట్ చేస్తారు అంతే. మసాజ్ అంటే థాయ్ మసాజ్ అని ఒక పేరు పెట్టుకొని, అదే ఫేక్ బ్రాండ్ అంటారు కదా, ఫేక్ బ్రాండ్, ఆ విధంగా చేస్తారనమాట. సో మీరు చూసుకొని వీలైతే ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటారో వాళ్ళ దగ్గర వేసుకోండి. సో నేను చూసిన రేట్ల ప్రకారం థాయ్ మసాజ్ 350 బాత్ పర్ అవర్, అంటే గంటకు 350 బాత్ అనమాట. ఒకసారి చూడండి ఎలా ఉందో మార్కెట్. అసలు ఏంది ఒకటికి మించి ఒకటి ఉన్నాయన్నమాట. అంటే కేఫ్లు, బార్ షాపులు, మసాజ్ సెంటర్లు, ఫుడ్, ఇంకేం చెప్పేయలేదు అసలు, షూలు. అందుకే కౌసాన్ రోడ్ చాలా ఫేమస్ బ్యాంకాక్లో. ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ ఎక్స్ప్లోర్ చేస్తే మాత్రం భలే ఉంటుంది బ్యాంకాక్. కానీ ఏమంటే ఏదో తక్కువలో బడ్జెట్లో మీరు చేస్తే మాత్రం ఎంజాయ్ చేయలేరు, ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు 30,000 40,000 పెడితే సగం ఆనందం పొందితే అది కొంచెం తృప్తి ఉండదన్నమాట. ఎంజాయ్ చేస్తే గట్టిగా ఎంజాయ్ చేయండి. అందుకని అది డబ్బులు లేవు అది అంటే కొంచెం కూడబెట్టుకోండి. అంటే మళ్ళీ హాఫ్తో కనుక మీరు నేను చేస్తాను, హాఫ్ డబ్బులు చాలు, నేను సగమైన చాలు అనుకుంటే లైఫ్ టైం మళ్ళీ రిగ్రెట్ ఉంటుంది అనమాట. అది అంత ఎంజాయ్ చేయలేదు సరిగ్గా నేను. అది అప్పుడు సరిగ్గా ఎంజాయ్ చేసింటే బాగుండు, డబ్బు లేకపోయినందువల్ల అంత ఎంజాయ్ చేయలేదని చెప్పేసి ఆ రిగ్రెట్ ఉందనుకోండి, అది జీవితాంతం ఉంటుంది. ఇక్కడ చూడండి కౌసాన్ రోడ్డు, ఇక్కడ కనిపించేంత కౌసాన్ రోడ్ అనమాట.